యూజువల్‌గా మనం దోసల పిండి, మినపప్పు అండ్ బియ్యం ఈ రెండిటి రేషియోతోటే నానబెట్టుకుంటాం కదా! కానీ ఈసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, దీనికి నేను ఫస్ట్ చూపించిన కప్ ఆ వైట్ కలర్ మెజర్‌మెంట్ తీసుకున్నాననమాట. దీంట్లో నేను ఫస్ట్ వేసుకుంది మిల్లెట్స్ అనమాట. తర్వాత మైసూర్ పప్పు అంటారు కదా! రెడ్ కందిపప్పు అది అండ్ పెసలు, బియ్యం, అటుకులు వేసుకున్నాను. ఇవన్నీ కలిపి వాష్ చేసి పక్కన పెట్టుకొని అండ్ ఒక కప్పు మనం మినపప్పు తీసుకోవాలన్నమాట. నేను మినపప్పు సపరేట్‌గా తీసుకొని వాష్ చేసి పెడతాను. ఎందుకంటే కొన్ని సార్లు మినపప్పులో కొంచెం రాళ్ళు లేదా మట్టి ఉంటుంది కాబట్టి వాటన్నిటితో పాటు సరిగ్గా వాష్ అవుతుందో లేదో అని చెప్పి ఇలా సపరేట్‌గా వాష్ చేసుకొని అందులో కలిపేసి నానబెడతానన్నమాట. అయితే నేను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక్కొక్కసారి చలి ఎక్కువగా ఉన్నప్పుడు దోసల పిండి త్వరగా నానదు కదా! అలాంటప్పుడు ఒక నైఫ్ వేసుకుంటే త్వరగా నానుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.